రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైవే వద్ద 2 ట్యాంకర్లలో డీజిల్ తరలిస్తుండగా పక్కా సమాచారంతో సివిల్ సప్లై అధికారులు 6 గంటల పాటు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. దీనిపై విస్తృత తనిఖీలు చేయడంతో నందిగామ బైపాస్ వద్ద ఒక గోదాంలో అక్రమంగా అనుమతులు లేకుండా గుజరాత్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఇక్కడ పనికిరాని ఆయిల్స్, డీజిల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేసి అక్రమంగా వివిధ బంకులకు దగ్గరలోని పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నారని తనిఖీల్లో వెల్లడైంది. నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ కు చెందిన ఫ్యూయల్ బంక్ లో తనిఖీలు చేశారు. జేఎస్ ఫ్యూయల్స్ ఓనర్ అక్రమంగా బయోడీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కడే అని తేలింది. నిల్వ ఉంచిన గోదాంను సీజ్ చేసి 12,000 లీటర్లతో ఉన్న బయోడీజిల్ ట్యాంకర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. రాత్రి 9:30 గంటలకు మాకు విశ్వసనీయ సమాచారం మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చారు. ఏంటంటే కల్తీ పెట్రోల్ ఉన్నదని. మేము మా లోకల్ డ్యూటీ ప్లస్ మేము తనిఖీ చేయడానికి వచ్చాము. ఇక్కడ నందిగామ మండల్ మేకగూడ అక్కడ ట్యాంకర్లో సస్పిషియస్ కనిపించింది. ఆ తర్వాత మేము ఆ ప్లేస్ డ్రైవర్ని తీసుకుని అక్కడ గోడౌన్ దగ్గరికి వెళ్ళాము. ఆ గోడౌన్లో అక్కడ ఆయిల్ గుజరాత్ నుంచి, సూరత్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. అంటే ట్యాంకర్లో చేసి మిక్స్ చేసి అడల్టరేటెడ్ ఆయిల్ బోజర్లో పంపి అమ్ముతున్నాడు. అరుణ్ సోలంకి అని ఉన్నది కానీ మళ్ళీ ఈయన రెసిడెన్స్ హైదరాబాద్ అని చెప్తున్నాడు.